నువ్వు హడావిడి చేసినందుకు అలేఖ్య భయపడిపోయిందిరా. అందంగా ఉన్న ఆడపిల్లని ఎలా డీల్ చేయాలో కూడా తెలియదురా నీకు. అలేఖ్య హట్ అయితే ఇంటికి ఒకసారి చెప్తాను కాంతం. నువ్వు రాకురా. ఆనందని అలేఖ్య ఆకాశానికి ఎత్తేసి పొగిడేసి ఓ వైపు ఏడుస్తూనే దాని తిప్పలేవో అది పడుతోంది. సర్లే, ఆ వసు సంగతి ఏం చేద్దామో బాగా ఆలోచించి నీకు ఫోన్ చేస్తాను. నువ్వు కొంచెం అంతవరకు కామ్గా ఉండు, సరేనా? అలాగే. అబ్బా, ఆ వంశీగాడు కొట్టిన దెబ్బలు కాపడం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేం. మిస్ యూ వసు, మిస్ యూ, మిస్ యూ సో మచ్, మిస్ యూ సో మచ్. వంశీ గారికి ఇష్టమైన రెసిపీస్ ఏవో మీకు తెలుసు కదా? తెలుసు మేడం. వెళ్ళి ఆ ఏర్పాట్లలో ఉండండి, ఏ ఒక్కటి మిస్ కాకూడదు. అలాగే మేడం. వెళ్ళండి. ఆయన ఇంట్లో ఉన్నప్పుడే ఇవన్నీ చేయిస్తే బాగుండేది కదా సుచిత్ర. ఏంటత్తయ్య మీరనేది? వంశీ ఇంట్లో లేడా? లేరు. ఎక్కడికి వెళ్ళాడు? అన్నీ మర్చిపోవాలని గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళారు. నక్షత్ర, నువ్వేమిటి ఇక్కడ ఉన్నావు? ఇంకెక్కడుండాలమ్మమ్మా? ఆయన వెంట వెళ్ళి టైంపాస్ చేస్తానని చెప్పావు కదా. నాకు అదృష్టం లేదులే, ఉందిగా సుందరి వసుంధర. దానివల్లే నేను ఇలా ఏడవలసి వస్తుంది. హలో, ఏంటి అలా చూస్తున్నావు? పదా. చూడాలనిపించి చూస్తున్నాను, చూడకూడదా? నీకు చెప్పిన వేస్ట్, పద. మీరు ముందు నడిస్తే నేను మీ అడుగుజాడలో నడుస్తాను. మరీ అంత భక్తున్నట్టు నటించకే, సైలెంట్గా పద. రాముణ్ణి శబరి ఆరాధిస్తానంటే అనుమానపడినట్టుంది సార్. రామాయణం చెప్పకం, ఇప్పటికే నీ కాకమ్మ కబుర్లతో విసిగిపోయాను. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు, పద. ఇంతకీ వంశీ వసుంధర కలిసి ఎక్కడికెళ్లారో చెప్పు బేబీ. అప్పుడు కానీ అర్థం కాదు కదా. ఇంకెక్కడికి వెళ్తారు మామ్? హాస్పిటల్కేగా. హాస్పిటల్కా? ఏమైంది? ఏమైంది? నా మీద పడతావేంటమ్మమ్మా? అదిగో వచ్చింది కదా సెక్రటరీ వసుంధర, దాన్నే అడుగు. ఏమైంది వసుంధర? ఏమిటండి ఈ గాయం? ఏమిటి? చిన్న దెబ్బే లేపు, కూల్, నువ్వు టెన్షన్ పడుకో. ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? కాదు మేడం. మరి ఇలా ఎలా జరిగింది? గొడవత్తయ్యా. అవును మేడం, జోగేంద్ర నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేయబోయాడు. సమయానికి వంశీ సార్ వచ్చి కాపాడారు. నిన్ను కాపాడబోయి నా అల్లుడు గాయాల పాలయ్యాడనమాట. అంతా దీనివల్లే ఇప్పుడు అర్థమైందా? అత్తయ్య, అనవసరంగా వసుంధర గారిని అనకండి. ఆ రాస్కెల్ జోగేంద్ర గాడు తన లైఫ్ని స్పాయిల్ చేయబోతున్నాడని అన్నయ్యని రమ్మన్నాను. వచ్చాడు, కాపాడాడు. రే ఆనంద్, వదిలే.
జరిగిందేదో జరిగిపోయింది. అదేం హిస్టరీ కాదు, జస్ట్ పాస్ట్. అమ్మా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. అప్పు, వంశీ మనసుని చంపేసిన నువ్వు ఇప్పుడు ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావా? ప్లీజ్ మేడం, పొరపాటును కూడా అలా మాట్లాడకండి. అత్తయ్య, నువ్వు కావాలని వసుంధర గారిని టార్గెట్ చేస్తున్నావు. ఆ రాస్కెల్ జోగేంద్ర గాడు వసుంధర గారినే కాదు, అలేఖ్య గారిని కూడా టార్గెట్ చేసుకున్నాడు. అన్నయ్య వల్ల ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు క్షేమంగా ఉన్నారు. సంతోషమే కదా. ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి మించిన గొప్ప కార్యం ఏముంటుంది ఆనంద్? ఇన్నాళ్లకి నా కొడుకుని మళ్ళీ మనిషిలా చూడగలుగుతున్నాను. అంటే బావ అప్పుడు మనిషిలా లేడా అత్తయ్య? పిచ్చి మాటలు మాట్లాడకుండా ముందు నువ్వు లోపలికి వెళ్ళు. మీరేమన్నా పడుండాలి కదమ్మా. అలాగే కానివ్వండి. పద బేబీ. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి వసుంధర గారు. పర్వాలేదు ఆనంద్ గారు. వసుంధర, ఇప్పటికైనా అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో వంశీ వచ్చి నిన్ను కాపాడాడంటే ఆ దేవుడు మీ ఇద్దరికీ రాసి పెట్టాడమ్మా. అదే నిజమైతే ఆ దేవుడు రాసిన రాతను, మీకిచ్చిన మాటను కాదనను మేడం. అమ్మా వసుంధర. అవును మేడం, ఆడపిల్ల ప్రాణాల్ని మానాన్ని కాపాడేవాడు కదా మేడం జీవిత భాగస్వామి. అమ్మా వసుంధర, నువ్విలా మాట్లాడుతుంటే నాకు ఈ రోజే ఉగాది పండుగలా అనిపిస్తుంది. సంతోషం తల్లి. ఇది చాలు నాకు. నా కొడుకు క్షేమంగా ఆనందంగా ఉంటాడు. ఇక పైన నువ్వు ఈ ఇంటి మనిషిగా, ఈ ఇంటి గృహలక్ష్మిలా ఉండాలి. అంతేనమ్మా. అమ్మా, డిస్టర్బ్ చేయడం ఎందుకు? పదమో. ఎందుకొచ్చారు? ఎందుకు వెళుతున్నారు? అమ్మా, నువ్వు నన్ను ఇండియాకి రమ్మనగానే హ్యాపీగా వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక సంతోషంగా లేను. ఏమైంది? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వే డల్ అయిపోయావు. అవునమ్మమ్మా, బావ చేతికైన గాయం గురించి నువ్వు బాగా దిగులు పడుతున్నట్టున్నావు. ఆ వంశీకైన గాయం గురించేనా, లేకపోతే నీ గుండెకైన గాయమా అమ్మా? అమ్మా, నీ పేగు తెంచుకొని పుట్టాను. నువ్వేం ఆలోచిస్తావో నాకు తెలీదా? నీ మనోడు ఎవరినో ప్రేమించాడంటే ఆ అమ్మాయి స్టేటస్ కూడా చూడకుండా ఓకే చేశావు.
కానీ ఇప్పుడు చూడ్డానికి ఆ అమ్మాయే లేదు. ఇది మూగ ప్రేమో లేకపోతే గుడ్డి ప్రేమో నాకు అర్థం కావట్లేదు. మామ్, బావల్లవ్ని ఇన్సల్ట్ చేయకు మామ్. అవమానించట్లేదు బేబీ, అమ్మని ఆలోచించమంటున్నాను. ప్రేమించిన అమ్మాయి దొరకలేదని బాధపడుతున్న వంశీని తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంది ఆ వసుంధర. అవును బేబీ, నేనన్న దాంట్లో నిజం ఉంది. ఎవరి మాట వినని వంశీని తన మాట వినేలా చేసుకుంటుందంటే అది రేపు ఎంతకైనా తెగించొచ్చు. అవును మామ్, బావని హ్యాపీగా ఉంచాలని గోవా ట్రిప్ ప్లాన్ చేస్తే చేతికి దెబ్బ తగిలించుకొని తిరిగి ఇంటికొచ్చాడు. ఆ వసుంధర వంశీని లోబరుచుకుంటుందని గ్రహించట్లేదు పాపం. లేకపోతే ఏంటి బేబీ, అది ఏమైపోతే ఏంటి? దాన్ని కాపాడుకోవాలని గోవా ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసి ఇంకా బాధని పెంచుకుంటున్నాడు. నువ్వంటే అసలు లెక్కే లేదమ్మమ్మా. నీ మాటని అందరం గౌరవిస్తాం, అది మాత్రం పట్టించుకోవట్లేదు. దానికి వంశీకి మధ్య ఇప్పుడు ఫ్రెండ్షిప్ లేదనుకోవచ్చు, కానీ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలు తొలగిపోతే ఇక దాన్ని ఆపలేమమ్మా. అవకాశం వస్తే అది ఇంటి కోడలు. ఎప్పటికీ ఇలా జరగదు, జరగనివ్వను. పొరపాటును కూడా అలా మాట్లాడకు. అమ్మా, అది పట్టిన పట్టు విడిచిపెట్టదు. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నాను. రేపు ఉగాది, వికారి నామ సంవత్సరం. మన ఇంటి ప్రతిష్ట వికారంగా ఉండకూడదంటే నువ్వు ఏం చెయ్యాలో అది చెయ్యాలి. లేదంటే వంశీ జీవితంలో మసిపూసిన వసుంధర ఇప్పుడు వంశీని చీకట్లోకి నెట్టేస్తుంది. నా మనవడు సంతోషంగా ఉండాలని ముక్కు ముఖం తెలియని దాన్ని వెతికి తీసుకొచ్చినా నా ఇంటి కోడలిగా చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన హ్యాపీగా లేరు. ఆయన ప్రేమించిన అమ్మాయి లేదు. అలాంటప్పుడు ఇంకొకరిని ఇంటి కోడలిగా ఎలా ఉండనిస్తాను? ఐరేంద్రి, నీకింతకు ముందు కూడా చెప్పాను, నక్షత్రం వల్ల ఆయన ఆనందంగా ఉండలేరని. అలా ఉంటారని నాకు నమ్మకం వచ్చినప్పుడు పెళ్లి విషయం గురించి ఆలోచిస్తాను. మామ్, ఇంతకీ నన్ను అమ్మమ్మ ఒప్పుకున్నట్టేనా? క్లారిటీగా చెప్పకపోయినా వసుంధరని ఒప్పుకోదని తెలిసింది కదా. కూల్ బేబీ, అది ఇంట్లో ఉన్నంత వరకు మనకు అడ్డుపడుతూనే ఉంటుంది. దాన్నే లేకుండా చెయ్యాలి. పాటలు వింటున్నావా మహానుభావా? పాటదారి నుంచి మిమ్మల్ని నా దారికి తెచ్చుకుంటాను. చెప్తా మీ సంగతి.
మర్చిపోకండి. నేను చెప్పింది వినపడింది కదా మూర్తి గారు? మామిడి తోరణాలు, బంతి పూలు చాలా ఎక్కువ తీసుకోండి. హలో, మీరు ట్రాఫిక్ లో ఉన్నారా ఏంటి? హలో, డిస్టర్బెన్స్ వస్తుంది. ఉగాది పచ్చడికి కావలసినవన్నీ చెప్పాను కదా. అలాగే అలాగే. వేప పూత ఎక్కువ కావాలండి. ఏం కాదులేండి, మందు తాగే వాళ్ళకి ఆ చేదు ఒక లెక్కేం కాదు. ఏంటి సార్? ఏంటి సార్, ఏం చేస్తున్నావు నువ్వు? రేపు పండగ కదా సార్, పండగ సామాన్లు తీసుకురమ్మని మూర్తి గారికి ఫోన్ చేసి చెప్తున్నాను. అంటే ఉగాది పచ్చడి చేయాలి కదా, పూజకి లేట్ అవ్వకూడదని. ఇప్పుడు నువ్వు ఫోన్లో చెప్తున్నట్టుగా లేదు, డైరెక్ట్గా మూర్తితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అయ్యో రామా, మూర్తి గారు ఎక్కడో కోటిలో ఉన్నారు సార్, డైరెక్ట్గా ఎలా మాట్లాడతాను కదా? అలాంటప్పుడు ఫోన్లో మామూలుగా చెప్పినా వినబడుతుంది. కోటిలో ఉన్న మూర్తి గారికి వినబడేలా ఇక్కడ నుంచి ఆరిచి మరీ చెప్పక్కర్లేదు. అయినా ఇప్పుడు నేను ఎలా చెప్తే మీకేంటి సార్? మీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లమే నువ్వు. అరే, నేను ప్రశాంతంగా ఉంటే నచ్చదా నీకు? నేనేం చేశాను సార్? చేయాల్సినవన్నీ చేసేస్తావు, మళ్ళీ ఏమీ తెలియనట్టు నేనేం చేశాను సార్ అని బొంగమూతి పెట్టి అమాయకంగా అడుగుతావు. నేను లోపల ప్రశాంతంగా సాంగ్స్ వింటుంటే గావు కేకలు పెడుతూ నా మూడంతా స్పాయిల్ చేశావు. సార్, రేపు పండుగ, ఇల్లన్నాక ఇలాగే హడావిడి అరుపులు ఉంటాయి. అంతగా కావాలంటే మీరు గార్డెన్లోకి వెళ్ళి పాటలు వినండి. నాకు బోలెడన్ని పనులున్నాయి. ముందు నాకు ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి, ఇవ్వండి సార్. సార్ తీసుకో తీసుకో. సార్, నాకు ఫోన్ నాకు ఇచ్చేయండి. రా తీసుకో. అరే తీసుకో సార్. తీసుకో సార్, తీసుకో. ఫోన్ ఇవ్వండి సార్. మీరు అంత ఎత్తులో మొబైల్ పెడితే నాకు ఎలా అందుతుంది? గొంతు లేపి మూర్తి మీద అరుస్తున్నావు కదా, తీసుకో తీసుకో. కమాన్ సార్, కమాన్ కమాన్ కమాన్, ట్రై. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఇవ్వండి సార్. అరే తీసుకో. ఎస్, తీసేసుకున్నాను. ఏడ్చావులే. ఇంకొకసారి నీ అరుపులు నాకు వినిపించాయో నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. కుట్టేస్తారు మరి పాపం. సార్, మీరెంత కోప్పడినా నా లక్ష్యం, ఆశయం మాత్రం ఒకటే, మీకు దగ్గరవ్వాలి. మీరు వెతికే ప్రేమను నేను కాకపోయినా మీకు దగ్గరయ్యే ప్రేమను నేను కావాలి. మీరు నా మీద అధికారం చలాయించే ప్రేమను పొందేలా మీతో గిల్లి కచ్చాలు, గొడవలు పెట్టుకుంటూనే ఉంటాను. నేను డిసైడ్ అయిపోయాను సార్, మీ నీడగానే ఉండాలని. ఎస్ సార్. ఏంటి కొనుక్కుంటున్నావు? మీకు వినపడిందా సార్? లేదు. మరెందుకు సార్ అడుగుతారు? మీరు వెళ్ళండి, వెళ్ళి పాటలు విని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. నీకు బాగా పొగరు ఎక్కువైంది. ఏం చేస్తున్నారు సార్?
ఏం చేయాలి? నన్ను విసిగించడం తప్ప నీకు వేరే పని లేదనుకుంటా. ఏం చూస్తున్నారు సార్? అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు? వచ్చి చూడు. అదు పెరుగని దివి గంగని నేనట అతిశ ఏమున్నాయి సార్? 2 బెలూన్స్ ఎగురుతున్నాయి అంతేగా.